హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ G+1 కన్స్ట్రక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. నో ఎనీ ఏజెంట్స్, నో కమిషన్. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనిలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు, రేటు, ఫేజింగ్, ఎంత ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరిగింది, ఎంత చెప్తున్నారని మొత్తం నేను పూర్తి వివరాలు దీనిలో పొందుపరుస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అండి. సో ఇది మనం లోపలికి వస్తే హాల్ ఇలా ఉంది సార్. హాల్ చూసుకోవచ్చు. మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. పెయింటింగ్, ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఇది. సో ఇది హాల్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్గా వచ్చింది హాల్. మనకి రైట్ సైడ్కి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉందండి హాల్లోనే. జస్ట్ మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో, హాల్ రైట్ సైడ్లో ఉంటుంది ఈ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. పైన స్టోరేజ్ కోసం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది బెడ్రూమ్ వ్యూ మనకి. సో ఫ్రెండ్స్, ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలంటే ఇది 150 గజాల్లో వెస్ట్ ఫేజ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ముందు వైపున మనకి 30 ఫీట్ల రోడ్ రావడం జరిగింది. ఈ ఇల్లు ఓనరు 1,30,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ అండి. ఇంటికి కావాల్సిన ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. హాల్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉందండి. కిచెన్ పక్కనే మనకి పూజా గది రావడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్, చాలా స్పేషియస్గా. ఇది మనకి డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి. ఇక్కడ చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం 2 డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లో. ఇది మనకి బాల్కనీ వస్తుంది. అటువైపు వెళ్తే కిచెన్ స్పేస్ చూడండి, చాలా ఓపెన్గా వైడ్గా షెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇదే డైనింగ్ ఏరియా నుంచి పక్కనే ఒక బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఒకసారి మనం చూసుకుంటే వ్యూ ఇలా ఉంటుంది. దీనిలో కూడా ఫాల్ సీలింగ్ అయిపోవడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో మనకి కిచెన్లోంచి లెఫ్ట్ సైడ్ డోర్లోంచి చూస్తే మనకి మంచి బాల్కనీ స్పేస్ కూడా రావడం జరిగింది. పూజ గది పక్కనే ఒక డోర్ ఇచ్చారు. వెంటిలేషన్కి చాలా బాగుంది. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బాల్కనీ రావడం జరిగింది. మనం ముందు వైపుకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా చాలా బాగుందండి వెంటిలేషన్. చుట్టూ బాల్కనీ వచ్చేసింది. వెనకాల వైపు సంపు ఉందండి మనకి. ఇక్కడ ఇది వాష్ ఏరియా. అండ్ ఇక్కడ మనకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా వచ్చేసిందండి మనకి. ఇటువైపు ఒకసారి చూసుకుంటే వాష్ ఏరియా అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం సంపు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ డోర్ ముందర చాలా స్పేస్ వచ్చిందండి. ఒక 5 ఫీట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కూడా చూసుకుంటే చాలా దగ్గర ఉందండి. మెయిన్ రోడ్ జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్. చూసుకుంటే మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఇది ఎంజాల్ అండి. ఎంజాల్లో ఉంది ప్రాపర్టీ. ఇది ఎంజాల్ మెయిన్ రోడ్. అది మనకి ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్లో చూసుకుంటే ఒకసారి చూద్దాం రండి. మెయిన్ డోర్లో లోపలికి రాగానే ఒకసారి ఫ్రెండ్స్, మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో వాల్కి మంచి కలర్ అండ్ మంచి డిజైన్ పిక్ చేసుకున్నారు. ఈ ఇంట్లో బెస్ట్ పార్ట్ అంటే ఈ వాల్ అనుకోవచ్చు. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి కలర్స్ పిక్ చేసుకుర్రు. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. మనకి హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ టీవీ యూనిట్ సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఇచ్చారు, కానీ హాల్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి సేమ్ లోపలికి రాగానే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. ఒకసారి మనం వచ్చి చూసుకుంటే ఫాల్ సీలింగ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ మనకి స్టోరేజ్ కోసం కూడా ఒక డీప్ స్పేస్ రావడం జరిగింది. సో ఇది వాల్స్ అండి. వాల్ కలర్స్ కూడా చాలా బాగా పిక్ చేసుకున్నారు. డీసెంట్ కలర్స్ పిక్ చేసుకున్నారు. ఇక్కడ మనకు పైన స్టోరేజ్ కోసం బెడ్రూమ్లో స్పేస్ ఇవ్వడం జరిగింది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్తో ఇవ్వడం జరిగింది. అంతా వర్క్ అయిపోయిందండి. జస్ట్ ట్యాప్స్ ఫిట్ చేయడం ఒకటి, ఫినిషింగ్ వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ. మనకి ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లోకి వచ్చేసి లోపలికి వెళ్తున్నాం మనం.
ఇది హాల్ టీవీ యూనిట్ వచ్చింది ఇక్కడ. మనం లోపలికి వస్తే ఒకసారి చూసుకుంటే లోపల కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది విత్ డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్లో. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి కిచెన్ చూసుకుంటే, సో కిచెన్ నుంచి మనం ఇటువైపు వస్తే ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుందండి. పైన బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. మీరు అటువైపు చూసింది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూసుకుంటే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అండ్ దీని కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. సో మన పైన కూడా కిచెన్ పక్కనే ఒక డోర్ రావడం జరిగిందండి. మనం వెనకాల వైపు స్పేస్ కూడా ఉంది. మనకి పైన అన్ని వైపులో స్పేస్ ఉందండి, చుట్టూ స్పేస్ ఉంది. ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా ఉంది వాష్ ఏరియా కూడా. మనకు చుట్టూ ఒకసారి చూసుకుంటే మనం చుట్టూ వాకబుల్ ఏరియా ఇచ్చేసారు పైన ఫస్ట్ ఫ్లోర్లో. మనకు కమ్యూనిటీ కూడా ఇటు సైడ్ చాలా బాగుందండి. డెవలప్మెంట్ ఏరియా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. పక్కనే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మిగతా వివరాల కోసం ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. రేటు మనకి 1,30,00,000 చెప్తున్నారు ఓనరు. నెగోషియబుల్ అండి, ఇది నెగోషియబుల్ ఉంటుంది. సో ఇదండి. సో ఫ్రెండ్స్, మనం ఇంటి పైకి వచ్చాము. పైన కూడా ఇవి చాలా బాగుందండి. మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంది మనకి. అది ఎంజాల్ మెయిన్ రోడ్. మనం అక్కడ చూస్తుంటే చుట్టూ కూడా ఇల్లు అయిపోయినాయి. డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉందండి ఇల్లు. సో ఫ్రెండ్స్, మీకు ఇల్లు కొనాలనుకుంటే డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి ఓనర్తో అడిగి చెక్ చేసుకొని తీసుకోండి. ఇది ఓన్లీ ప్రమోషన్ కోసం చేసిన వీడియో మాత్రమే. మీరు కొనాలనుకుంటే డాక్యుమెంట్స్ అన్నీ మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ప్రమోట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లోన్స్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము మీ లోన్ ప్రాసెస్ అనేది మొత్తం చేయడం జరుగుతుంది. సో ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.